చంద్రబాబు సర్కారు పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. ఇక కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతేకాదు త్వరలోనే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి అందిస్తామన్నారు. అంతేకాదు త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మత్స్యకారులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. చంద్రబాబు స్కీమ్ల అమలుకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలు అందిస్తామన్నారు చంద్రబాబు. వేట నిషేధ విషయంలో మత్స్యకారులకు భరోసాగా 20,000 రూపాయలు ఏప్రిల్ నెలలో ఇస్తామని ఇటీవలే పలువురు మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే త్వరలో రైతు భరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. చేప వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారిని కూడా ఆదుకుంటామని అన్నారు. అలాగే ఇప్పటికే డిఎస్సీ అనౌన్స్ చేసాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు రిక్రూట్ చేసి వారికి ట్రైనింగ్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి స్కూల్స్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు చంద్రబాబు. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా. తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు దిశ, ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా. తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం.